చల్లగా. ఆకాంక్షవల్లి నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను, జోరు మీద ఉన్నావు జోడు కడతావా, మోజు మీద సన్న జాజి పూలు పెడతావా. నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను, పొంగు మీద ఉన్నావు తోడు పెడతావా, మురిపాల మీగడంత తోడు పెడతావా. బంగారు కొండ మీద రంగోరు కోటలోన చిలకుంది తమ్మంటావా, చిలకుంది తమ్మంటావా, ఏడేడు వారాల నగలిస్తే రమ్మంట, హారాలకి అగ్రహారాలు రాసిస్తా, అందాలగానే ఉంది నువ్వు చూసుకో, నీకన్నాకు పని ఉంటే నన్ను చూసుకో. నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను. వజ్రాల వాటలోన వడోరమంటూ నన్ను వాటేయవద్దంటావా, వాటేయవద్దంటావా, వరహాల పందిట్లో విరహాలు నీకెలా, రతనాల ముంగిట్లో రాగాలు తీయాల, మేలైన సరుకుంది మేళమాడుకో, ఓ గీటురాయి మీద దాన్ని గీసి చూసుకో. నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను, జోరు మీద ఉన్నావు జోడు కడతావా, ఉరిపాల మీగడంత తోడి పెడతావా. జడ్జెస్ ఓవర్ టు యూ. ఆకాశవల్లి, నమస్తే సార్. నీ పాట బంగారం గాను. అమ్మో, మీరు చూసారా, నేను అన్నదానికి వాళ్ళు కూడా వత్తాసు పలికారు. అంటే మేమిద్దరం ఒకే ట్యూనింగ్లో ఉన్నాం. నీకు అర్థమైంది నువ్వు ఎలా పాడావు. కాకపోతే నువ్వు పాడుతున్నంతసేపు కూడా నీ ఫేస్ నేను చూస్తున్నా. మైకేల్ జాక్సన్ గారు ఆయన ఫేస్ మీద ఒక అలాగ ఒక ఏంటిది, ఒక జుట్టు అలా షేక్ ఏదో ఎలా వస్తూ ఉంటుంది. మైకేల్ జాక్సన్ గారు వచ్చి ఇక్కడ పాడుతున్నారా అన్నట్టుగా అనిపించింది కాసేపు. ఏమంటావు నువ్వు, ఒప్పుకుంటావా? కరెక్టేనా? నెక్స్ట్ మనం మైకేల్ జాక్సన్ పాట ఒకటి పాడుకుందాం. నెక్స్ట్ అంటే ఈ రౌండ్స్ అయ్యాక తర్వాత ఎప్పుడైనా. రెడీయా? రెడీ సార్. వెరీ గుడ్, చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకైతే ఇంకా చంద్రముఖి హ్యాంగ్ ఓవర్ ఉంది సార్. ఇంకా నన్ను అలా చూస్తుంది, ఇంకా అలాగే చూస్తుంది. నిన్ను చూసిన ప్రతిసారి నాకు అదే అనిపిస్తోంది. అంటే ఫేస్ ఇదిగో ఇలా తిప్పుతుంది. చరణ్ సార్, నీకు కూడా అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే కొత్త డిక్షనరీలో పర్యాయ పదాలు అంటే తెలుసు కదా.
పర్యాయ పదాలు అంటే సినోనిమ్స్. ఓకే. అంటే నీరు, జలము, కమ్ అన్న నీరే, పయః అన్న నీరు, పయోధి, కరుణా పయోనిధి, ఇలా అలాగా నీ వల్ల నేను ఒక కొత్త పర్యాయ పదం నేర్చుకున్నాను ఈరోజు. గెట్ అవుట్ అన్న దానికి ఇంకొక పర్యాయ పదం అంటే చక్కగా పాడారు అంటాం. అదే నేను చేస్తాను సార్. ఆకాంక్షవల్లి నమస్తే సార్. నమస్తే మా బాగా పాడావు, మంచి పాట. రెండవ చరణం చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. పాట అంతా బంగారమే, కీరవాణి గారు అన్నట్టు పాట అంతా బంగారమే, కానీ రెండవ చరణం మాత్రం మేలిమి బంగారం, మొదటి చరణం మాత్రం ఇంకా మెరుగు పెట్టాల్సిన బంగారం, అంతే. ఓకే సార్. నేను పూర్తిగా చంద్రబోస్ గారి కామెంట్స్తో ఏకీభవిస్తున్నాను. సెకండ్ చరణం జానకమ్మ గారి వాయిస్లో స్టార్ట్ అవుతుందా, అక్కడి నుంచి డిఫరెన్స్ చూపించేవి నాన్న. ఆ డిఫరెన్స్ చూపించిన విధానం నాకు చాలా నచ్చింది. అసలు ఈ వయసులో అన్ని ఎక్స్ప్రెషన్స్ అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం, దాన్ని ప్రజెంట్ చేయడం అగైన్ అండ్ అగైన్ నేను చెప్తున్నాను. దట్స్ అన్ అమేజింగ్ థింగ్, అమేజింగ్ టాలెంట్. ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా ఇట్స్ అమేజింగ్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సెకండ్ చరణం నుంచి అత్యద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇప్పుడు నాకెందుకు అల్లు రామలింగయ్య గారు గుర్తుకొచ్చారో చెప్పనా? అది ఆ లైన్ ఒకసారి పాడతావా? అది కూడా అక్కర్లేదు, అది మట్టుకు. మురిపాల మీగడంత తోడి పెడతామా. ఇప్పుడు తెలిసింది అల్లు రామలింగయ్య గారు ఎలా వచ్చారా ఈ పాటలోకి అనేది. యాహూ యాహూ యాహూ.